దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. అత్యధిక భారము వలన కృంగిపోతిమి. మరలా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము. మానవుని జీవితంలో ఎన్నో భారాలు, ఆ భారాల వలన కృంగిపోయే పరిస్థితులు, ఈ భారాలలో ఎటువైపు వెళ్ళాలో, ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో ఏం చేయాలి, కృంగిపోయే పరిస్థితులలో, దిగజారిపోయిన పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండి నిమిత్తము. దేవుని యొక్క శక్తి మన మీద నిలిచి ఉండాలి. అలాంటి సందర్భాల్లోనే, అలాంటి సమయంలోనే ఈ అత్యధికమైనటువంటి భారాలలో మనము ఎదిరించగలము. పెనూయేలు దగ్గర విధేయతతో యాకోబు దేవునికి సాష్టాంగపడినప్పుడు అన్ని వైపుల నుండి ఆపదలు అతన్ని చుట్టుముట్టేలా చేశాడు దేవుడు. ఇంతకు ముందెన్నడూ లేనంతగా దేవునిపై ఆనుకునేలా అతన్ని చెయ్యాలనే దీన్ని జరిగించాడు. ఆ ఆపదల దారిలోనే యాకోబు విశ్వాసంలోనే దేవుని గురించిన జ్ఞానంలోనూ విశారదుడైనాడు. విజయవంతమైన క్రొత్త జీవితానికి కావలసిన శక్తిని సంపాదించుకున్నాడు. దేవుడు దావీదును బలవంతం చేశాడు. తన దేవుని విశ్వాస్యతను, అపార శక్తిని అతడు గ్రహించి విశ్వాసం, పరిశుద్ధత మొదలైన దివ్య సూత్రాలలో నిష్ణాతుడయ్యేలా అతనిని అంతులేని క్రమశిక్షణకు గురి చేశాడు. ఇశ్రాయేలుకు రాజయ్యే యోగ్యతను పొందాలంటే ఇదంతా అత్యవసరం. మరి పౌలు అస్తమానం ఎదుర్కొంటూ వచ్చిన విపరీత విపత్తులే అతనికి, అతని ద్వారా సంఘాలకి నా కృప నీకు చాలును అనే దివ్య వాగ్దానపు అర్థాన్ని బోధించగలిగాయి. మనకు సంభవించిన శ్రమలు తప్ప మరేవి దేవుణ్ణి ఇంతగా తెలుసుకునేలా చేయగలిగేవి కావు. ఇంతగా ఆయనలో నమ్మకం ఉంచేలా, ఆయన నుండి ఇంత కృపను పొందగలిగేలా చేయగలిగేవి కావు. అందుకే మనకు సంభవించే వైపరీత్యాలు మనకు తప్పనిసరి. ఆటంకాలు, బాధలు మన విశ్వాసం వైపు దేవుడు విసిరే సవాళ్ళు. మన విధి నిర్వహణలో ఆటంకాలు ఏర్పడినప్పుడు వాటిని మనం విశ్వాసపు పాత్రలుగా గుర్తించి వాటిలో క్రీస్తు శక్తిని, పరిపూర్ణతను నింపాలి. ఆయన మీద ఆధారపడి మనం ముందుకు వెళితే మనకు పరీక్షలు ఎదురు కావచ్చు, ఓర్పు అవసరం కావచ్చు, కానీ ఎట్టకేలకు అడ్డుబండ తొలగిపోతుంది. మనం ఎదుర్కొన్న అగ్ని పరీక్షలో మనకు జరిగిన నష్టానికి రెండింతల దీవెనలు ఇవ్వటానికి దేవుడు ఎదురు చూస్తూ కనిపిస్తాడు. ఈ మాటలను ప్రభువు మన వెనుకల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అత్యధిక భారం వలన కృంగిపోతుంది. నేటి దినాలలో నా తండ్రి ఎన్నో భారాలు నా తండ్రి మా జీవితాలలో. అయ్యా నా తండ్రి, ఎటువైపు వెళ్ళాలో, ఏం చేయాలో తెలియని పరిస్థితులు అయ్యా, అత్యధిక భారాలలో ఉన్నప్పుడు దేవా, మీ శక్తి మా మీద నిలిచి ఉంటేనే మేము వాటిని ఎదిరించగలుగుతాము. అయ్యా నాయన, వాటిపైన విజయం పొందుకుంటాము. కాబట్టి మీ శక్తిని మాలో నింపుకునేలా మాకు సహాయం చేయండి. అయ్యా, యాకోబు గారు పెనూయేలు దగ్గర ఏ విధంగా విధేయతతో మీ ఎదుట సాష్టాంగపడినారో ఆ విధంగా మీ అందు విధేయత కలిగి మీ పాదాల చెంత వాలిపోయేవారిగా మమ్మల్ని ఉంచండి ప్రభా. అయ్యా, సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. అయ్యా, పౌలు గారు దేవా ఎంతో విపరీత విపత్తులను ఎదుర్కొంటూ వస్తున్నప్పుడు నా కృప నీకు చాలును అని మీరు బోధించారు తండ్రి. మాకు శ్రమలు సంభవించినప్పుడు ఎక్కువగా మీ మీద ఆనుకునేలా, మిమ్మల్ని ఇంకా తెలుసుకునేలా మమ్మల్ని నడిపించండి ప్రభువా. సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.